ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంది త్రిశూల భైరవ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ శుభాశీస్సులు. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి చాలామందికి కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కారం చేసుకుందుకు వారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వారికి ఆ కష్టాలు తీరక చాలా బాధలకి గురి అయ్యి చాలా వారు అసంతృప్తిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందువల్ల వారి అందరి గురించి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కార్యక్రమంలో భాగంగా అతిగా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ముందుగా మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే శని దోషాలు. అంటే ఏలినాటి శని ఉన్న అర్ధాష్టమ, అలాగే అష్టమ, అలాగే గోచారరీత్యా, గ్రహచారరీత్యా, లగ్నరీత్యా శని దోషాలు ఎక్కువగా ఉంటే అష్టకష్టాలు ఎక్కువగా పడుతూ ఉంటారన్నమాట. అటువంటి అష్టకష్టాలన్నీ కూడా నివారణ అయ్యి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలగాలంటే తగినటువంటి పరిహారం మీ అందరికీ కూడా సూచిస్తున్నాను. మనకి ఇక్కడ చూపెట్టినట్టుగా ఇక్కడ చిత్రంలో మీ అందరికీ చూపెడుతున్నారు. దీన్ని నౌకాకా కీల అంటారన్నమాట. అంటే పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి. వాటిని తయారు చేసేటప్పుడు వాటిని అమర్చడానికి వాడేటటువంటి పెద్ద మేకు అని అర్థం మాట. ఇది ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. అటువంటి ఈ యొక్క నౌకాకా కీలాని మేము సంగ్రహించి ఆదివారం అమావాస్య రోజున, అలాగే ముఖ్యంగా శనివారం రోజున వీటికి మంత్ర యంత్ర తంత్ర అనుష్ఠానాలన్నీ కూడా మేము చేసి మీకు పూజా ప్రసాదం కింద, వరప్రసాదం కింద సిద్ధంగా ఉంచాము. ఇది ఎవరైతే పొందుతారో వారి స్వగృహంలో చక్కగా పూజా మందిరంలో పెట్టుకుని మనకి 7 వారాలు అంటే 7 శనివారాలు క్రమం తప్పకంగా పూజలు పురస్కారాలన్నీ కూడా చేసి 7వ శనివారం పూర్తయ్యాక 8వ శనివారం రోజున దాన్ని జల నిమజ్జనం చేస్తారు. వారికి ఉన్నటువంటి అష్ట కష్టాలన్నీ కూడా నివారణ అవుతాయన్నమాట. అలాగే ఈ యొక్క నౌకాకా కీలాతో తయారు చేయబడినటువంటి ఉంగరాన్ని కూడా మేము సిద్ధంగా ఉంచాము. ఈ ఉంగరాన్ని కనుక ఏలినాటి శని అంటే దరిదాపు 7.5 సంవత్సరాల పాటు శని జాతకంలో ఉన్నప్పుడు వారు ఎన్నో కష్టాలకు గురవుతూ ఉంటారు. ఆ కష్టాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అవ్వాలంటే ఈ నౌకాకా కీలాతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ముఖ్యంగా ఏలినాటి శని దోషాలున్న వారికి వరప్రసాదం కింద మా పీఠ నుంచి ఇవ్వబడుతుంది. శుభమస్తు.